డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. బాబాసాహెబ్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891లో మధ్యప్రదేశ్లోని మావ్ గ్రామంలో జన్మించారు. ఆయన్ని చిన్నతనంలో భీమ్రావ్ అని పిలిచేవారు. ఆయన తండ్రి గారి పేరు రామ్జీ సక్పాల్ మరియు తల్లి పేరు భీమాబాయి సక్పాల్. భీమ్రావ్ తండ్రి ఒక సుబేదార్గా బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు. ఆ రోజుల్లో సైనికుల పిల్లలకు ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాబోధన చేసేది. అందువల్ల భీమ్రావ్ తన చిన్నతనంలో మంచి విద్యను పొందారు. భీమ్రావ్ తండ్రి రిటైర్ అయిన తరువాత మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో స్థిరపడ్డారు. భీమ్రావ్ని అక్కడున్న స్థానిక పాఠశాలలో జాయిన్ చేశారు. భీమ్రావ్ ఒక తెలివైన కష్టపడే విద్యార్థి. అయితే ఆయన జన్మతః శూద్రులు లేదా అంటరానివారుగా పిలవబడే ఒక కులంలో జన్మించడం వలన తీవ్రమైన వివక్షను ఎదుర్కొనేవారు. పాఠశాలలో ఆయనను కింద కూర్చోబెట్టేవారు. కొంతమంది విద్యార్థులు భీమ్రావ్ను చూసి ఎగతాళి చేసేవారు. ఆఖరికి టీచర్లు కూడా అతని పుస్తకాలను ముట్టుకునేవారు కాదు. సార్, ఒకసారి నా పుస్తకాన్ని చెక్ చేస్తారా? ఇప్పుడు కాదు, దూరంగా వెళ్ళు. ఉన్నత కులాలకు చెందిన విద్యార్థులు భీమ్రావ్తో మాట్లాడేవారు కాదు, ఆటలు కూడా ఆడేవారు కాదు. నేను కూడా మీతో ఆడుకోవచ్చా? దూరంగా పో, మేం నీతో ఆడం. ఆఖరికి ఆయన్ను పాఠశాలలో ఉండే కొండలో నీళ్లు కూడా తాగనిచ్చేవారు కాదు. ఏయ్, ఏం చేస్తున్నావు? మేం తాగే పాత్రలో నువ్వు నీళ్లు తాగకూడదు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ భీమ్రావ్ తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయన ఎప్పుడూ కష్టపడుతూ మంచి సంకల్పంతో చదువు మీద ధ్యాసతో ఉండేవాడు. ఆయన ఎన్నో స్కాలర్షిప్లను పొందాడు. భీమ్రావ్ టీచర్ భీమ్రావ్ పేరుని స్కూల్ రికార్డ్స్లో అంబేద్కర్గా రాశాడు. 1906లో అంబేద్కర్కు 15 సంవత్సరాల వయసులో ఆయనకు 9 సంవత్సరాల వయసు గల రామాబాయితో వివాహం జరిగింది. ఆ తరువాత కూడా భీమ్రావ్ తన చదువును కొనసాగించసాగారు. 1908లో బొంబాయి యూనివర్సిటీ నుండి మెట్రికులేషన్ పరీక్షను పాస్ అయ్యారు. ఆ తరువాత పై చదువుల కోసం ఎల్ఫిస్టోన్ కాలేజీలో జాయిన్ అయ్యారు. 1912లో బొంబాయి యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ ఇంకా ఎకనామిక్స్లో పట్టా పొందారు. ఆ తర్వాత ఆయనకు బరోడాలో ఒక ఉద్యోగం వచ్చింది. ఒక సమావేశంలో దాదా కెలుస్కర్ అంబేద్కర్కు బయోగ్రఫీ ఆఫ్ బుద్ధ అనే పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇది తీసుకో, నా తరఫు నుండి నీకొక చిన్న కానుక. ఇది ఏమిటి సార్? ఇది బుద్ధ బయోగ్రఫీ. ఇది నీ విజయ తీరాలకు దారిని చూపిస్తుంది. 1913లో భీమ్రావ్ అంబేద్కర్ ఆయన తండ్రిని కోల్పోయారు. అదే సంవత్సరంలో బరోడా యొక్క మహారాజు భీమ్రావ్కు స్కాలర్షిప్ను ఇచ్చి పై చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సహాయం చేశారు. భీమ్రావ్ 1913లో న్యూయార్క్ చేరుకున్నారు. మొట్టమొదటిసారిగా భీమ్రావ్ కుల వివక్ష లేని ప్రపంచాన్ని చూశారు. ఆయన తన చదువులో పూర్తిగా మునిగిపోయారు. 1916లో భీమ్రావ్ కొలంబియా యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. అలాగే నేషనల్ డివిడెండ్ ఫర్ ఇండియా, ఏ హిస్టారికల్ అండ్ అనలిటికల్ స్టడీ అనే థీసిస్ పైన పరిశోధన చేసి డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీని కూడా పొందారు. ఆ తరువాత అంబేద్కర్ అమెరికా నుండి లండన్కు పై చదువుల కోసం వెళ్లారు. అక్కడ ఆయన ఎకనామిక్స్ ఇంకా పొలిటికల్ సైన్స్ను చదవాలనుకున్నారు. అయితే బరోడా ప్రభుత్వం ఆయనకిచ్చే స్కాలర్షిప్ను నిలుపుదల చేసింది. బరోడా మహారాజ్ అంబేద్కర్ను ఆయన యొక్క పొలిటికల్ సెక్రటరీగా నియమించారు. కానీ ఆయన మహర్ కావడం వల్ల ఆయన యొక్క ఆర్డర్స్ను ఎవరూ కూడా పరిగణలోకి తీసుకునేవారు కాదు. సార్, ఈ డాక్యుమెంట్ మీద మీరు సంతకం పెట్టండి. నువ్వెవరు నాకు ఆర్డర్స్ ఇవ్వడానికి? నేను సంతకం పెట్టను. ఆ తరువాత భీమ్రావ్ అంబేద్కర్ 1917 నవంబర్లో బొంబాయికి తిరిగి వచ్చారు. అక్కడ కొల్హాపూర్ మహారాజైన షాహూ మహారాజ్ సహాయంతో ఒక వార్తాపత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక పేరు మూక్ నాయక్. ఇది జనవరి 31,
1920లో ప్రారంభించబడింది. అలాగే ఆ మహారాజ్ అంటరానితనం నిర్మూలన కోసం ఎన్నో సమావేశాలు, సభలు నిర్వహించేవారు. అందులో భీమ్రావుతో మాట్లాడించేవారు. ప్రియమైన మిత్రులారా, మనకి ఈ వ్యధ ఎంతో కాలం ఉండదు. మనందరం కలిసి సమిష్టిగా పోరాటం జరుపుదాం. 1920 సెప్టెంబర్లో తగినంత ఆర్థిక సహాయం పొందిన తరువాత అంబేద్కర్ తిరిగి తన చదువును కొనసాగించడానికి లండన్కు బయలుదేరారు. ఆయన అక్కడ బారిస్టర్ అయ్యారు. ఇంకా పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ను కూడా పొందారు. ఆ తరువాత బొంబాయి హైకోర్టులో లా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆయన సమాజంలోని అంటరాని వారి చదువు మరియు వారి ఉన్నతి కోసం పాటుపడ్డారు. ఆ కాలంలో అంటరాని వారుగా చూడబడే శూద్రులను పబ్లిక్ ప్లేసెస్లో మంచినీళ్లు తాగడానికి అనుమతించేవారు కాదు. అలాగే మందిరాల్లో కూడా వాళ్ల ప్రవేశాన్ని అనుమతించేవారు కాదు. 1927లో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. ఆయన చాలా మందితో కలిసి పబ్లిక్ మార్చ్ నిర్వహించారు. అలాగే ప్రజలందరి కోసం పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ రిసోర్స్ను ఏర్పాటు చేశారు. అలాగే మహాడ్లో ఒక సత్యాగ్రహం కూడా చేశారు. పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రజలందరి హక్కు. అందరూ సమానంగా దీన్ని త్రాగడానికి అనుమతించబడాలి. ఆయన అంటరాని వారి మందిర ప్రవేశం మీద కూడా పోరాటం జరిపారు. నాసిక్లోని కాలారాం టెంపుల్ వద్ద సత్యాగ్రహం నిర్వహించారు. మనకి కూడా దేవాలయంలోకి వెళ్లే హక్కుంది. మనందరం దీని గురించి పోరాటం జరుపుదాం. డాక్టర్ అంబేద్కర్ లండన్లో జరిగిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో కూడా పాల్గొన్నారు. అక్కడ అంటరానితనం మీద ఆయన తన వాదనను వినిపించారు. 1937లో కొన్కన్ ప్రాంతంలోని కోటి అనే వివాదాస్పదమైన భూ చట్టం మీద ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే మహర్లను ప్రభుత్వానికి బానిసలుగా చేసే వతన్ వ్యవస్థపై కూడా పోరాడారు. ఆ తరువాతి కాలంలో తేబడిన ఒక బిల్లులో అణగారిన వర్గాలకు హరిజనులు అనే పేరు పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ భీమ్రావ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హరిజన్ అనే పదాన్ని తీసుకొచ్చింది. ఇది అంబేద్కర్కు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది. 1947లో స్వాతంత్రం లభించిన తరువాత భారతదేశపు మొట్టమొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ను ఆహ్వానించారు. భీమ్రావ్ అంబేద్కర్ బెంగాల్ నుండి మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా ఎన్నికయ్యారు. ఆయన్ను తన క్యాబినెట్లో లా మినిస్టర్గా చేరమని నెహ్రూ కోరారు. ఆ తరువాత భీమ్రావ్ అంబేద్కర్ను కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా నియమించారు. దాంతో భీమ్రావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు. 1948 ఫిబ్రవరిలో డాక్టర్ అంబేద్కర్ ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ను భారత ప్రజల ముందు ఉంచారు. దీన్ని నవంబర్ 26, 1949లో అమల్లోకి తీసుకునొచ్చారు. అంబేద్కర్ ఆయన జీవిత ప్రయాణంలో తన 9 పిల్లల్ని ఇంకా తన భార్యను కూడా కోల్పోయారు. అయినప్పటికీ ఆయన దేశం కోసం పనిచేయటం మానలేదు. 14 అక్టోబర్ 1956లో నాగ్పూర్లోని దీక్షాభూమిలో ఆయన తన రెండవ భార్య సవితా అంబేద్కర్తో కలిసి బుద్ధిజంలోకి తన మతాన్ని మార్చుకున్నారు. ఆయనతో పాటు సుమారు 5 లక్షల మంది మద్దతుదారులను ఆయన బుద్ధిజంలోకి మార్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధా అండ్ హిస్ ధమ్మా అనే పుస్తకాన్ని రచించిన తరువాత 6 డిసెంబర్ 1956లో న్యూఢిల్లీలోని ఆయన ఇంటిలో పరమపదించారు. ఆ రోజుని మహాపరినిర్వాణ్ దిన్ అని అంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా లేనప్పటికీ ఆయన ఆలోచనలు, ఆశయాలు ఇంకా భారత ప్రజల మనస్సుల్లో సజీవంగానే ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, the father of the Indian Constitution. Dr. Babasaheb Ambedkar was born on 14th April 1891 in Mhau, Madhya Pradesh. His childhood name was Bhim Rao. His father's name was Ramji Sakpal and his mother's name was Bhimabai Sakpal. His father was a subedar in the British Army. In those days, the government ensured that all the army personnel and their children were educated
and they ran special schools for this purpose. This ensured good education for Bhim Rao. After his retirement, Bhim Rao's father settled in Satara, Maharashtra. Bhim Rao was enrolled in a local school. He was an intelligent and hard-working student. But as he was born as Shudras, meaning untouchable, he experienced caste discrimination right from his childhood. In school, he had to sit on the floor in one corner of the classroom. Hey, look at him! Ha 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 ha! The teachers would not touch his notebooks. Sir, can you please check my homework? No, not now. Upper caste students would not talk, study, or even play with him. Can I play with you? Go away. We don't want to play with you. He was also not allowed to drink water from the vessel used by the upper class students. Hey, what are you doing? You cannot drink water from this glass. Despite many difficulties, young Bhim Rao never lost heart. By the quality of his hard work, determination and commitment, he earned several scholarships to support his education. His teacher gave him the surname Ambedkar in school records. In 1906, when he was just 15 years old, he got married to Ramabai, who was just 9 years old at that time. Bhim Rao continued his studies and passed his matriculation exam from Bombay University with flying colors in 1908. He joined the Elphinstone College for further education. In 1912, he graduated in political science and economics from the Bombay University and got a job in Baroda. During a public ceremony, Dada Keluskar gifted him biography of Buddha. Here, this is a small gift for you. What is it, sir? It is the biography of Buddha. It will guide you to lead a successful life. In 1913, Bhim Rao Ambedkar lost his father. In the same year, Maharaja of Baroda awarded scholarship to Bhim Rao Ambedkar and sent him to America for further studies. Bhim Rao reached New York in July 1913. For the first time in his life, Bhim Rao was not demeaned for being a Mahar. He immersed himself in studies and received a degree in Master of Arts and a doctorate in philosophy from Columbia University in 1916 for his thesis, National Dividend for India, a historical and analytical study. From America, Dr. Ambedkar proceeded to London to study economics and political science. But the Baroda government terminated his scholarship and called him back. The Maharaja of Baroda appointed Dr. Ambedkar as his political secretary. But no one would take orders from him because he was a Mahar. Sir, please read this document and sign. Who are you to give me orders? I will not sign it. Bhim Rao Ambedkar returned to Bombay in November 1917. With the help of Shahu Maharaj of Kolhapur, he started a fortnightly newspaper, the Mukh Nayak, on January 31, 1920. The Maharaja also organized many meetings and conferences of the untouchables, which Bhim Rao addressed. My friends, we will not suffer anymore. We will fight this battle together. In September 1920, after accumulating sufficient funds, Ambedkar went back to London to complete his studies. He became a barrister and got a doctorate in science. While practicing law in the Bombay High Court, he tried to promote education to untouchables and uplift them. During that period,
Shudras were not allowed to drink water used by the upper caste people and were also not allowed to enter the temples. In 1927, Baba Sahib Ambedkar had decided to launch an active movement against untouchability. He began with public marches to open up public drinking water resources and led a satyagraha in Mahad. The public drinking water should be made open to all. We will not suffer anymore. He also began the struggle for the right to enter the temples and led Kalaram Temple Satyagraha in Nasik. Even we have the right to enter the temples. Let us fight this together. Dr. Ambedkar attended all the 3 roundtable conferences in London and forcefully argued for the welfare of the untouchables. In 1937, Dr. Ambedkar introduced a bill to abolish the Khoti system of land tenure in Konkan region and the Mahar, Vatan system of working for the government as slaves. A clause of the agrarian bill referred to the depressed classes as Harijans or people of God. Bhim Rao strongly opposed to this title for the untouchables, but the Indian National Congress succeeded in introducing the term Harijan. Ambedkar felt bitter that he could not have any say in what they were called. In 1947, when India became independent, the first Prime Minister, Pandit Jawaharlal Nehru, invited Bhim Rao Ambedkar, who had been elected as a member of the Constituent Assembly from Bengal, to join his cabinet as a law minister. He was then appointed as the chairman of the Constitution Drafting Committee and he became the chief architect of the Indian Constitution. In February 1948, Dr. Ambedkar presented the draft constitution before the people of India and it was adopted on November 26, 1949. He lost his 4 children and his wife Rama, but he never stopped working for the nation. On 14th October 1956, he and his second wife Savita Ambedkar converted themselves to Buddhism at Diksha Bhumi in Nagpur. He proceeded to convert about 5 lakh of his supporters to Buddhism. After the completion of his book, Buddha and his Dhamma, Dr. Baba Sahib Ambedkar died on 6th December 1956 at his home in New Delhi. That day is called Mahaparinirvan Din, which is considered as one of the saddest days for the nation. Dr. Baba Sahib Ambedkar will always be alive in our thoughts.